నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దీక్ష మొదలుపెట్టారు. ప్రాయశ్చిత్త దీక్ష. ఏదైతే తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో లడ్డూల తయారీలో జంతువులకు కొవ్వుతో తయారైన నూనెను వాడారని ఏదైతే స్టేట్మెంట్ వచ్చిందో ఇది తెలిసిన ఆయన వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష మొదలెట్టారు. తప్పులని సరి చేస్తామని ఆయన తెలపడం జరిగారు. నిన్న అనంతరం ఆయన మీడియా సమావేశం పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారు, ఏం మాట్లాడారో మనం కూడా విని తెలుసుకుందాం. ఇదిగోండి. కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం ఆంధ్ర రాష్ట్రానికి, సో కొన్ని పవర్స్ మీకు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ కానీ ఇంకా ఇతర నిర్ణయాలు కానీ మీరు స్వయంగా తీసుకునే కొన్ని డెసిషన్స్ ఉంటాయి. అసలు ఆ లడ్డు ఎందుకు కల్తీ జరిగింది? నిజంగా జరిగిందా, లేకపోతే మీ వాళ్ళు చేశారా, లేకపోతే ఏమన్నా పక్కల మీద బురద జల్లుతున్నారు, లేకపోతే నిజంగా వాళ్ళు చేశారా? దర్యాప్తు చేయించండి. ఇక్కడ దయచేసి రాజకీయం మాత్రం ఎవరు చేయకండి. కొన్ని కోట్ల మంది విశ్వసించే హిందూ ప్రసాదం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా భావించి దండం పెట్టుకుని కొంతమంది ఆయన నమ్ముకున్న వ్యక్తుల మనోభావం దయచేసి దెబ్బతీయకుండా వాళ్ళకి న్యాయం చేయండి. లోతుగా దర్యాప్తు అయితే చేయండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జనాలు మిమ్మల్ని నమ్మారు కాబట్టి మీకు చెప్తున్నాం ఈ మాట. కొంచెం దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి. స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో వెళ్ళగానే దీన్ని 3 శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో ఇది వాళ్ళు తెలియజేసింది. స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే రిపోర్టులు చెప్పారంటే ఆయన చెప్తున్నా చూడండి. shall have a reading between pure milk fat shall have a reading between 95.68 to 104.32, but all the ghee samples had values around 20. క్లియర్ గా అందరు డేటా ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. is highly adulterated. దాని సబ్సిక్వెంట్ టేబుల్ లో సగటు హిందువుగా నేను కొంతెత్తి పోరాటం చేయాలి అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఇది ఇక్కడ ఎవరైనా కులాలకు అనుకోండి, మతాలకు అనుకోండి, ఏవైనా అనుకోండి, ఇలా జరగడం అంటే చాలా తప్పు. క్షమించనని నేరం నా భాషలో అయితే, మన భాషలో అయితే. రోడ్ల మీద ఆ రోజే వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతులు పట్టుకున్నప్పుడు చాలా బాగుంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా. దోషులకి శిక్ష పడాలి. వీళ్ళెవరో కనుక్కోండి. ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా? మీరు పట్టుకోవచ్చు కదా, వాళ్ళు పట్టుకోలేదు. మీరైనా చేయండి. కొంచెం చర్చి మీద జరిగిన ఇది ఇక్కడ చర్చిల్లో జరగకూడదు, మసీదుల్లో జరగకూడదు, గురుద్వారాల్లో జరగకూడదు, బుద్ధిస్టులు పూజించి అక్కడ జరగకూడదు, హిందూ దేవాలయాల్లో కూడా జరగకూడదు, ఎక్కడ జరగకూడదు. ఇది ఏంటంటే కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. మన కులాన్ని లేకపోతే మన మతాన్ని ప్రేమిద్దాం, పక్క మతాన్ని గౌరవిద్దాం. ఆ సూక్తితో అందరూ వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎవరైనా అలా చేశారా చెప్పండి? ఏమనంట కుల గజ్జి, పార్టీ గజ్జి, ప్రాంతం గజ్జి రుద్దుతున్నారే. వాస్తవం మాట్లాడుతుండే ఎవరు మాట్లాడే? మస్జిద్ మీద జరిగిన కుదరదు, వస్తాయి బాధలు, వేదన ఉంది. మాట్లాడుతున్నారు చాలా అగ్రెసివ్ గా. పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీ అందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు ఇప్పటికైనా చేయండి. హిందూ ధర్మ రక్షణ ఒక కోర్టు లాంటిది, ఒక బోర్డు లాంటిది తేవండి. కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని. ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఆ దేవుడు ఇంత నమ్మకం ఉంది, మేము పూజిస్తాం, గౌరవిస్తాం, సంతకం తీసుకుని అలాంటివి ఉంటేనే అలౌ చేయండి. ఆ రూల్ ఒకటి తీసుకురండి. దెబ్బకి సెట్ అయిపోతాయి. ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి కొన్ని మీరు కూడా చేయండి. అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు, వస్తాయి బాధలు. ఘటన జరిగిన కోపం దాకా నవ్వు వస్తున్నా మాట్లాడతాం. మర్చిపోకండి ఎవరు గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం. క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మిడిల్ మ్యాన్ ఎవరు?
దీని- క్లియర్ గా చెప్తారు అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేశారు, పైగా ఎందుకు వెనకేసుకొస్తున్నారు, తప్పు చేస్తున్నారు కఠినంగా శిక్షించాలి కదా అని చెప్తారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అనుకోని నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ మీద ఉంది, వెంటనే లోతుగా దర్యాప్తు చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెన్సిటివ్ కేసుని కూల్ గా క్లోజ్ చేసేయండి. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసి హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని ఒక రూల్ తీసుకురండి, మొత్తం అన్ని సెట్ అయిపోతాయి. అక్కడ మీ స్వార్థ రాజకీయాలు ఓట్ల కోసం చూసుకుంటే మన పరిస్థితి ఇలానే అయిపోతుంది. కొంచెం మన విధి విధానాల్లో చేతలు కూడా ఉంది, చెయ్యండి. కానీ మరోసారి చెప్తాను ఈ వేదిక ద్వారా, ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసిన, అవహేళన చేసిన, అగౌరవపరిచిన ఏం కాదు, ప్రకృతి మీకు భయంకరంగా సమాధానం చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, అది హిందువులైనా సరే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, చాలా తస్మా జాగ్రత్తగా ఉండి చేసుకుందాం. ఈ ప్రభుత్వం కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసి ఈ సెన్సిటివ్ మ్యాటర్ క్లోజ్ చేయాల్సిందిగా మేము కోరుతాం. మొత్తం పవన్ కళ్యాణ్ గా ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు దోషులందరినీ పట్టుకుందాం. చూద్దాం ఇది ఎటు తిరిగి ఏం జరుగుతున్నాయి ఏంటో అనేది. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.